హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను పోస్ట్ చేసిన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చెనపప్పు మసాలా కర్రీ. మనం రెగ్యులర్‌గా చేసుకునే బీరకాయ కూర తియ్యగా అనిపిస్తుంది గదా! ఫ్రై చేసినా సరే, పాలు వేసి చేసినా. అలా ఆ కర్రీ నచ్చినప్పుడు ఇలా మసాలాలాగా పచ్చెనపప్పు వేసి చేయండి. బావుంటుంది చాలా. ఇది చపాతీలో కూడా బావుంటుంది. అన్నంలో కూడా బావుంటుంది. ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలొచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, అలాగే ఉడకపెట్టిన పచ్చెనపప్పు. ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బాణీ పెట్టేసుకోండి. అది బాగా హీట్ అయ్యాక ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. రెగ్యులర్‌గా బీరకాయ తినటానికి అందరూ ఇష్టపడరండి. బీరకాయి, సొరకాయి, దోసకాయి ఇవన్నీ ఏదో డిఫరెంట్‌గా చూస్తారు. ఈ కూరగాయలు తినకూడదు అన్నట్లు చేస్తారు. కానీ ఇవి కూడా హెల్త్‌కి మంచిదండి. బీరకాయ మనకి డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి సహాయం చేస్తది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది కదా! అలాంటి ప్రాబ్లమ్ కూడా బీరకాయ తినటం వల్ల పోతుంది. ఇది లైట్ ఫుడ్ తేలికగా అరుగుతది కాబట్టి మనకి కడుపు నొప్పి, గ్యాస్ ఇట్లాంటివి కూడా రావు బీరకాయ తినటం వల్ల. సో, ఈ కర్రీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాం కదా! తాలింపు దినుసులు వేశాక అవి కూడా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేపేసేయండి. ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక్క హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ మనకి టేస్ట్ బాగోదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలున్నాయి కదా! అవి కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యి దానిలోంచి వాటర్ బయటకొచ్చి ఆయిల్ పైకి రావాలి. అప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్ బావుంటుందనమాట. పచ్చి పచ్చిగా ఉండగానే మనం అన్నీ వేసేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగోదు. ఈ ముక్కలు మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మగ్గబెట్టుకోండి. ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత టొమాటో ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ కొంచెం చిటికెడంత సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బీరకాయ, టమాటా మంచిగా మగ్గిపోయి ఉంటుంది. టమాటా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! అంటే టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇదంతా ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని ఆల్రెడీ ముందుగానే నానబెట్టి ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పు ఉంది కదా! అది కూడా వేసుకోవాలనమాట. అది కూడా వేసేసుకొని ఆ పచ్చెనపప్పుకి ఈ ఉప్పు, కారాలు ఇవన్నీ ఫ్లేవర్స్ పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసారంటే ఇలా ఉంటుంది. ఇందులో ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. మనకి కొంచెం కర్రీ పులుసులాగా కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. లేదు వద్దు అంటే కొంచెం వాటర్ పోసుకొని ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా తిప్పేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తర్వాత తీస్తే అంతే. ఇంకా ఆయిల్ మంచిగా పైకి తేలుంటుంది. అంటే కూర మంచిగా కుక్ అయింది. ఇప్పుడు లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తేలింది గదా! ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. ఇంతే అండి. ఎంతో టేస్టీ బీరకాయ పచ్చెనపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంతో తినండి. చాలా బావుంటుంది. సో, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.